ఏఐసీసీ జాతీయ ఓబీసీ కోఆర్డినేటర్ కేతూరి వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ అని విమర్శించారు. 42% రిజర్వేషన్ అమలు కాకుండా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. బీసీ సోదరీమణులు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. అమాయక బీసీ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొడతామని పిలుపునిచ్చారు. బీసీ సోదరిమణులారా, మతోన్మాద బీజేపీని వ్యతిరేకిద్దాం. నిన్న రామచంద్రరావు గారు బీసీల పట్ల అక్కస్తో ఎట్లా మాట్లాడుతుందో మీరందరూ గ్రహించండి. యావత్ తెలంగాణ ప్రజలారా, 42% రిజర్వేషన్ చేసి ఆర్డినెన్స్ ద్వారా కేంద్రానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మేము అమలు చేయమని చెప్తుంది. అంటే బీజేపీ ఇప్పుడు కూడా బీసీల పైన చిత్తశుద్ధి లేదు. ఆ రోజు మండల ఉద్యమం జరిగినప్పుడు కూడా కమ్మటల ఉద్యమంతో రథయాత్ర చేస్తూ పూర్తిగా బీసీ ఉద్యమాన్ని నీరుగార్చిన దుస్థితి వాళ్ళది. అంటే కులపరంగా ఎప్పుడు కూడా చిన్న కులాలుగా చేస్తూ జీవనం సాగించాలి తప్ప వీళ్ళు ఎప్పుడు చైతన్యం కావాలనేది మనవాద సిద్ధాంత లక్ష్యం. అదే బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర క్లియర్ తెలిసిపోయింది. బీసీ సోదరులారా, పార్టీల ఖచ్చితంగా మీరందరూ ఆలోచించి బీజేపీ కుట్రను తరిమి కొడదాం. బీసీల పైన ఉన్న ప్రేమ చిత్తశుద్ధి ఎలాంటిది లేకుండా ఈ రోజు అవమానపరుస్తూ 40% రిజర్వేషన్ ముస్లింస్ ఉంటారని చెప్పేసి మేము చేయమని చెప్పేసి చెప్తున్నారు. అదే ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% లో ఎలాంటి రాజ్యాంగ సవరణ గానీ ఎలాంటి లేకుండా తయారు చేసుకుని 10% ఈ రోజు ఉన్నత వర్గాలకు ఇచ్చిండ్రు. అక్కడ ముస్లింస్ లేరా? సయ్యద్లు ఉన్నారు, పఠాన్లు ఉన్నారు, మొఘల్స్ ఉన్నారు, రిజ్యూస్ ఉన్నారు. వాళ్ళకంతా అందరికీ అవకాశం వస్తుంది. అదే గుజరాత్ లో గానీ, మహారాష్ట్రలో గానీ, యూపీలో గానీ. ఇక్కడ